బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి, ఆయన ఎలా అడుగుతాడండి? తెలుసో తెలియకో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియకో అడగొచ్చు, అనొచ్చు. బాధ్యత లేని, నోరు తప్ప బుర్ర లేని అంబటి రాంబాబు లాంటి వాడు మాట్లాడొచ్చు. ఓ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మీకన్నా అనిపించాలి కదా. నేరస్తులకి రక్షణ కల్పించమని, చట్ట ఉల్లంఘనకి రక్షణ కల్పించమని ఎలా అడుగుతారు? వీటన్నిటిలో నుంచి మీరు అడగదలుచుకున్నది ఏంటి? మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? మళ్ళీ మోసం. 5 సంవత్సరాలు చూశారు నీ పరిపాలన. ఈ రోజు కొత్తగా వచ్చి నువ్వు రైతులకు మేలు చేస్తాను, రైతులకు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్తే ఎవరు నమ్మరు. నీ అన్ని వెనక్కి తీస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వు చెప్పినటువంటి సామాజిక వనాలు, జామాయిలు, సుబాబుల ధరలు టన్ను 5,000 తక్కువ కాకుండా ఇస్తానని చెప్తే 2,800 నుంచి 3,000 అమ్మేటువంటి ధర తమ ప్రభుత్వ హయాంలో 1,000-1,100కి పడిపోయినటువంటి పరిస్థితి. ఆ రైతులను కనీసం కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి. 3,000 ధరల స్థిరీకరణ నిధి అని చెప్తే 100 రూపాయలు దాంట్లో నుంచి తీసి ఖర్చు పెట్టిన పరిస్థితి. దానికి 100 రూపాయలు కేటాయించిన పరిస్థితి. ఇన్సూరెన్స్ కడతానని చెప్తే ఈనాటి ముఖ్యమంత్రి నీకులాగా అరాచకాలు చేయలా, నీకులాగా జనంలోకి పోయి అలగడి సృష్టించలా. సాక్షాత్తు చట్ట సభలో, శాసన సభలో 7 పదుల వయసులో నేలపైన కూర్చుంటే ఆ రాత్రి 1 గంటకి నీ ఆర్థిక శాఖ నుంచి ఇన్సూరెన్స్ కు డబ్బులు కట్టించినటువంటి పరిస్థితి.